క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా, అలాగే నాతోటి జత పనివారు, సేవలో మాతో పాలివారైన ఎందరో సహకారులు, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు దేవుని పేరట చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఒక అంశాన్ని గూర్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు నీతో ఉన్నాడు అనుటకు సూచన ఏది అని. దేవుడు ఉన్నాడు, పరమందు దేవుడు ఉన్నాడు, అది మనకు తెలుసు. ఆ దేవుడు నీతో ఉన్నాడా, మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉన్నాడు అని ప్రగల్భాలు పలికే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు మా మాట వింటాడు, దేవుడు మమ్మను ప్రేమిస్తున్నాడు అని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ మనము దేవుని ఎరగటం కాదు, కానీ దేవుని చేత ఎరుగబడుట అనే మాట ఉంది. దేవుని చేత ఎరుగబడిన వారమును మరి విశేషముగా అంటాడు. అంటే దేవుడు మనలను ఎరగాలి, తెలుసుకోవాలి. మరి దేవుడు మనతో ఉన్నాడు అనడానికి సూచన ఏంటి? ఏమండి, శరీరంలో ఒక భయంకరమైన రోగం ప్రవేశించింది అంటే దానికి ఒక సూచన, సిమ్టమ్ అంటారు. ఏంటి ఆ సూచన? ఉదాహరణకి కరోనా ఎంటర్ అయింది అనుకోండి, వెంటనే మీకు గొంతు నొప్పి, ఒళ్ళంతా వేడి, తాపం, ఏమండి, జలుబు, జ్వరం, ఇవి సిమ్టమ్స్ అంటారు. అనగా సంకేతాలు, సూచనలు. మీ శరీరములో ఒక రోగము ప్రవేశించింది అనడానికి ఒక సూచన. అప్పుడు వెంటనే మనం జాగ్రత్త పడతాం. సూచనలను చూసి వచ్చిన సిమ్టమ్స్ని బట్టే డాక్టర్ కూడా డయాగ్నైజ్ చేస్తారు. మీకు వచ్చిన రోగం ఏంటి, ఎక్కడ నొప్పి వస్తుంది, ఏమంటే కుడివైపు నొప్పి వస్తుందా, ఎడమవైపు పొట్ట భాగంలో నొప్పి వస్తుందా? పొట్ట భాగంలో ఏ వైపు నొప్పి వచ్చినా పర్వాలేదా అని కుడి భాగంలో దిగువ వైపున వచ్చింది అనుకోండి, వెంటనే డాక్టర్ ఒక పసిగడతాడు. ఏంటి ఇది? ఒకవేళ అపెండిక్స్ కావచ్చు. అంటే చిన్న ప్రేగులకు ఒక వ్యాధి సోకి ఉండొచ్చు. 24 గంటల నొప్పి అంటారు దాన్ని. అంటే దానికి వెంటనే ఆపరేషన్ చేయాలి, సూచన. ఇలా మనుషులు దేనినైనా తెలుసుకొనుటకు గాను సూచనలను బట్టి వాళ్ళు తెలుసుకుంటుంటారు. చివరికి యేసుప్రభు వారు ఈ ప్రకృతి వినాశనానికి వెళ్ళేటప్పుడు కూడా ఏం సూచనలు మీకు కనబడితే అంత్య దినాలు లేదా దినముల అంతం, ప్రపంచానికి ముప్పు వాటిల్లుతుంది అని అనేక సూచనలు చెప్పారు ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదివితే ఆయన చెప్పిన సూచనలన్నీ మనకు కనబడతాయి. మీరు చదివారు చాలాసార్లు. ప్రియులారా, ఇవన్నీ కూడా సూచనలు. సూచనలు రాబోయే విషయాన్ని తెలిపేవి. సూచనలు జరగబోయే ప్రమాదం కావచ్చు, జరగబోయే ఏవైనా విపత్తు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన సూచన, సంకేతం, సిమ్టమ్ అంటారు. మరి దేవుడు మనతో ఉన్నాడా? దేవుడు మనతో ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం గొప్పగా, కానీ దానికి సూచన ఏంటి, సంకేతం ఏంటి, సూచన? దేవుడు మన పితరులైన వాళ్ళు చాలామంది బైబిల్లో రాయబడిన చరిత్రలో చాలామంది పితరులతో ఆ వాళ్లతో ఉన్నాడు అనటానికి సూచనలు చెప్పాడు. కొన్ని సూచనలు చూసి ముందుకు వెళదాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం నుంచి, అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాటలాడుచున్న దైవం నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచు. నువ్వు దేవుడు అంటున్నావు, నాతో మాట్లాడాను అంటున్నావు, నాకు సూచన చెబుతారా మీరు అన్నప్పుడు, నేను నీ యొద్ద వచ్చి నా అర్పణ బయటకు తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను.
19 వచనం, అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండతో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కింద దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. నీళ్లు పోసేను ఆయన. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములు ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. ఏమండి అంటే సూచన. మీరు చెప్పిన మాట అవును అనడానికి నేను ఎలా నమ్మాలి? ఇదిగో సూచన ఇస్తున్నాను చూడు. ఏమండి అంటే దేవుడు గిద్యోనుతో మాట్లాడా? మాట్లాడాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడాడు. అవునండి. అలాగే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ప్రవక్తల ద్వారా ఒక సూచన చేశాడు. ఏంటా సూచన? ప్రవక్తని యెషయా ద్వారా మనందరికీ తెలిసిన మాట 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక కంటుంది. అదేనర్రా మీకు సూచన? పురుషుని ఎరుగనిది కంటుంది. యేసు రాకకు దేవుడు ఇచ్చిన సూచన. అవును, మరియమ్మతో ఉన్నాడు, క్రీస్తు ఆమె గర్భాన పుట్టబోతున్నాడు అనడానికి ఏంటండి? సూచన. మరొక మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9-10 వచనాలు. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుకొనుటకు ఆయన దయచేసిన సూచన ఏమనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందటకు నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. జరిగింది. సూచన చూపించాడు. దేనికి? నువ్వు బ్రతుకుతావు, నీవు చావును జయిస్తావు, నీకు ఆయుష్ నేను ఇస్తున్నాను అనడానికి సూచనయ్యా నేనున్నాను. హిజ్కియా గడియారము మీద సూర్యుడు నీడ వెనుకకు నడిచిందట. దేవుని పిల్లలారా, ఇలా బైబిల్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, సమయం లేదు కదండి. ఇలా ఎందరో భక్తులైన వారికి సౌలుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, ఎందరో న్యాయాధిపతులకు ఇచ్చాడు సూచనలు. వారందరూ ఆ సూచనలు చూచి దేవుడు మాతో ఉన్నాడండి. ఇశ్రాయేలీయులందరూ సైన్యములకు అధిపతిగా యెహోవా వారితో ఉన్నాడు అనడానికి వాళ్ళ కళ్ళ ముందు చూపించిన సూచక క్రియ, అదే సూచించే క్రియ. ఎర్ర సముద్రం పాయలైపోవడం, భయంకరమైన తెగుళ్ళు వాళ్ళ దేశంలో ఆయన రప్పించటం, ఇవన్నీ సూచనలు కదా. ఇలా ఎన్నో సూచనలు దేవుడు ఇచ్చి, నేను మీకు తోడుగా ఉన్నాను. బండల నుండి నీళ్లు కావాలా? మేఘము కావాలా? వర్షము కావాలా? ప్రతి దానిని ఆయన చేసి వారితో ఆయనకున్న అనుబంధానికి సంబంధించిన సూచన దేవుడిచ్చాడు. చాలా బాగుంది. మరి దేవుడు మనతో ఉన్నాడు అనడానికి దేవుడు ఏమి సూచనిస్తాడు? మనం చెప్పుకుంటే సరిపోతుందా దేవుడు నాతో ఉన్నాడు అని? మీ ఒక్కొక్కరితో, మాతో అనగానే మనందరితో, మన సంఘముతోనే మాత్రమే కాదు, మీలో ప్రతి ఒక్కొక్కరితో దేవుడు ఉన్నాడా అనడానికి సూచనలు ఎక్కడుంటాయి? సూచనలు బైబిల్. 66 పుస్తకాలైన బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుడు మనతో ఉన్నాడా లేడా, మనము దేవునితో ఉన్నామా లేమా అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం. ప్రియులారా, తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. మనం మొండిగా ఉంటే ఎలా? దేవుడు నాతో ఉన్నాడు అని. జ్వరం వచ్చినా పోతుందిలే, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటే ఎలా? కరోనా వచ్చింది, విషజ్వరం, అది సాదాసీదా జ్వరం కాదది, ఒక భయంకరమైన వ్యాధిని సూచించే ఒక సూచనది. నిర్లక్ష్యం చేస్తే ఎలా? ప్రాణం పోతుంది. ఇది వాస్తవమైనప్పుడు
దేవుడు మనతో ఉన్నాడు అని మనం అనుకున్న జీవితకాలంలో బ్రతికి సరిపోతుందా? అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. సూచనలు కావాలి. ఆ సూచనలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు మీరంతా. లైవ్లో చూడడానికి చాలామంది ఉన్నారండి, వందల మంది సిద్ధంగా. సరే, దేశాలు దాటి రాష్ట్రాలు దాటి ఉన్నారంటే రాలేకపోయారు, వదిలేయండి. రోగాలతో ఉన్నారంటే వదిలేయండి. మరి మిగిలిన వాళ్ళు, జనవరిలో వచ్చిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు రాలేకపోయారు? లైవ్లో చూస్తున్న వాళ్ళు అనుకున్నారు, అమ్మ మాకు బాణం వేసేస్తున్నాడు మా అన్నని. బాణమే. టీవీల ముందు కూర్చొని లైవ్ చూడడానికి సిద్ధపడిన మీరు ఇక్కడ చూచిన వారిని చూచి సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? వచ్చారు ఎవరి కోసం? తమ దేవుని కోసం, తమ దేవునితో సంబంధం కోసం. అయితే మరి మాకు సంబంధం లేదా అండి అనొచ్చు. సంబంధం ఉంటే రా. భార్య భర్తతో సంబంధం ఉండి పుట్టింట్లో ఉందనుకోండి, ప్రేమ ఉన్నట్ట కాదు, భర్తతో ఉండాలి. దేవుని పిల్లలారా, మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామా లేదా అనడానికి ఏంటి? క్రియలు, మీ పనులు సాక్ష్యాలు. ఈరోజు ఎన్నో లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు మన పిల్లలు. మీరు మాత్రమే ఎందుకు వచ్చారు? దేవుడు తన యొద్దకు తన వారిని ఆకర్షించుకుంటాడు, మర్చిపోకండి. మ్యాగ్నెట్ ఆయన. మీరు ఇనుము. మీరు ఇనుము కాబట్టి యేసుప్రభు రాగానే ఆయన వాక్యానికి ఆకర్షింపబడిపోయారు. ధనాన్ని ఖర్చు పెట్టుకొని వేల రూపాయలతో, చంటి పిల్లలతో, వృద్ధులతో ఎండ వేడిమిలో ప్రయాణాలు చేసుకుంటూ వచ్చారే. ఆకర్షణ. దేవుని వాక్యము కొరకు మీకున్న ఆకర్షణ. దేవుని పిల్లలారా, సూచన. మీకు దేవుడి మీద ప్రేమ ఉందనడానికి సూచన. అవునా? అవును. ఎవరు కాదనగలరు దీన్ని? మాకు ప్రేమ ఉందని దూరం ఉండి చెప్పేవాళ్ళు కాదు, ప్రేమించేవాళ్ళు. ప్రేమించేవాడు పని చేసి చూపించేవాడు, పనిలో ఉన్నవాడు. సూచన. మరి ఎలాంటి వారితో దేవుడు ఉంటాడు? దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, మేము దేవునితో ఉన్నాం, అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాము అనే భ్రమలో చాలామంది అనుకుంటున్నారు, ప్రపంచ క్రైస్తవులు. కానీ వారందరి దాన్ని బైబిల్ దగ్గరకు తీసుకుని వస్తే, వారందరినీ బైబిల్లో ఉన్న మాటలతో స్కానింగ్ చేస్తే, రోగం ఉందని తెలియాలంటే ఏం చేయాలి? స్కానింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, ఏ ప్రమాదం ఉందో మాకు తెలియటం లేదు, తన బాడీలో టోటల్ బాడీ స్కాన్ కావాలండి అంటారు. దాన్ని సిటీ స్కాన్ అంటారు. టోటల్గా శరీరం అంతటిని స్కాన్ చేస్తుంది. ఏ లోపమున్నా 360 degrees మొత్తం బాడీని పరీక్షిస్తుంది. ఏ మూలన రోగం, ఏ సూక్ష్మ రూపంలో దాగి ఉన్న చెప్పేస్తుంది అది. మరి మన విశ్వాసం, మన భక్తి స్కాన్ చేసేది ఏది? బైబిల్ వాక్యం. ఈ వాక్యం స్కాన్ చేస్తుంది మనల్ని. ఆ వాక్యంలో ఏం కనబడుతుంది? చదవాలి. ఏముంది నా కోసం? నేను వాక్యం దగ్గరికి వెళితే నా కోసం వాక్యం ఏం చెబుతుంది? వాక్యంలో చెబుతుంది నా కోసమేనా? నేను వాక్యంలో ఉన్నది చేయగలుగుతున్నానా? ప్రశ్నలు. మరి ప్రశ్నలు మీరు వేసుకోగలుగుతున్నారా? వేసుకోవాలి. బైబిల్ దగ్గరకు రావాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూచుకొనుడి. 2 కొరింథీ పత్రికలో అంటాడు, 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే స్కాన్ చేసుకొని పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నట్టే. తెలీదా మీకు? ఏమండి, నేను భ్రష్టుడనా అంటే మీరు భ్రష్టులో కాదో బైబిల్ చెబుతుంది. భ్రష్టులంటే ఏంటి? భ్రష్టత్వము. మీరు భ్రష్టులు కాకపోతే ఎవరు మీలో ఉన్నట్టట? బైబిల్ ఒక సూచన చెప్పింది. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు.
ఇప్పుడు యేసుప్రభు నాలో ఉన్నాడో లేదో, మీలో ఉన్నాడో లేదో తెలియాలంటే మనం ఏమవకుండా ఉండాలి? భ్రష్టులు కాకపోతే ఆయన మనలో ఉంటాడంట. మనం భ్రష్టులు కాకపోతే ఆయన మనలో ఉంటాడు. ఇంతకీ భ్రష్టత్వం అంటే ఏంటి? బైబిల్ని అడుగుదాం. స్కానింగ్ మిషన్ కదా. తీతుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాం, చదవండి. ఏమండి? దేవునిని ఎరుగుదుమని, తీతుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులునయ్యుండి అంటున్నాడు. చూడండి, ప్రతి మంచి పనిలో వారు ఉండరు. ఇదే భ్రష్టత్వం. ప్రతి సత్కార్యము, వాక్య సంబంధమైన కార్యక్రమం. సత్కార్యం అంటే సత్కార్యము. సత్ అనగా సత్యము, సత్యం అనగా వాక్యము. తెలుసు కదా మీకు. ప్రతి సత్కార్యమునకు భ్రష్టులు. ఇంతకీ బైబిల్లో ఉన్న సత్కార్యం ఏంటి అంటే, ఎవరైతే బైబిల్లో ఉన్న సత్కార్యములో ఉండరో, బైబిల్ చెప్పిన సత్కార్యములు చెయ్యరో, వాళ్ళు ఖచ్చితంగా భ్రష్టులే. యేసు వారిలో లేడు, దేవుడు వారితో ఉండడు. సూచన, తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. భ్రష్టులుగా ఉన్నవాళ్ళు ఏమంటారంటే, దేవుడు మాకు తెలుసని నోటితో చెప్పుకోవడం కాదు, కానీ మీ క్రియలలో ఆయనను ఎరుగమన్నట్టుండాలి. ఎలా? సత్కార్యములలో పాలివారు. మరి బైబిల్ చెప్పిన సత్కార్యం ఏంటి? బైబిల్ ఒక మాట చెప్పింది, ఆ దినము మీరు సమీపించుట చూచిన కొలది. ఏమండి? మీలో చాలామంది సమాజముగా కూడుట మానుకొనుచున్నారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, అంతేనండి, 5. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. మీలో చాలా మంది మానుకొనుచున్నట్లుగా, మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానొద్దు అంటున్నాడు. చూడండి, లైవ్లో వింటున్నారా? వింటున్నారు. ఇప్పుడు ప్రజలను కూడా చూపించండి నా మాటలో. సమాజం అంటే ఏంటి? మనమే. సమాజముగా కూడుకొనుట. మేము ఆదివారం కూడుకుంటున్నాం కదండి. అవును, మీ ఇల్లు పక్కనే కాబట్టి, ఉన్న ఊరు కాబట్టి వెళ్ళిపోతాం పక్కనే. అది గొప్ప కాదు. సమాజముగా కూడుకొనటం మానొద్దు. జనవరిలో సమాజంగా కూడుకున్నాం మనమంతా. మరలా తండ్రి గారి మాటలు వినడానికి, సమాజంగా కూడుకోవడానికి ఆయన పిలుపునిచ్చారు. వృద్ధాప్యంలో ఉండి ఎండలలో నా పిల్లలతో నేను మాట్లాడతాను, చెబుతానర్రా 3 రోజులు అంటే పరుగునొచ్చారండి మీరందరూ. మీరు భ్రష్టులు కారు. సూచన, మీరంతా ఎంత అదృష్టవంతులు. కొందరు అనుకున్నారా, అమ్మయ్య వచ్చి బతికిపోయామండి బాబు, లేకపోతే ఈ దెబ్బ మాకు కూడా తగిలిద్దరు అనుకున్నారా? వచ్చి బతికిపోయారు మీరు. నిజమే, వచ్చి బతికిపోయారు. తర్వాత ఏమైపోయేవారు తెలీదు, రాకపోతే. దేవుని పిల్లలారా, బైబిల్ చెబుతుంది. ఏం చెబుతుంది బైబిల్? కొందరు మానుకొనుచున్నట్లుగా, చాలు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. డ్రోన్ షాట్ కాదు, ఇది చూపించండి. ఒకరినొకడు ఎందుకు కూడుకోమంటున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము మన పోయే దినం కావచ్చు, భూమి రగిలిపోయే దినం కావచ్చు. ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువ అంటున్నాడు. చూడండి, ఏమండి జనవరిలో పెడితే బాగుంది కానండి, ఎందుకండి ఈ దుష్టాలోచన పుట్టింది అనుకుంటున్నారా? మళ్ళా ఎండాకాలంలో 3 రోజులు ఏంటండి, 5 రోజులు అనుకున్నాం కానండి. ట్రైల్ కదండి, ముందు ట్రైల్ వేసాం. వీళ్ళు వస్తారా రారా, వీళ్ళు విశ్వాసాన్ని పరీక్షిద్దాం, వీళ్ళు భక్తిని చూద్దాం. అందుకే ముందు మినీ సెమినార్ అని పెట్టాం 3 రోజులు. పరీక్షలు మీరు పాస్ అయిపోయారా? రానోళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. నిజం, ఫెయిల్డ్. కారణాలు ఏమైందో వద్దు, మాకు వద్దు, దేవుడు చెప్పుకోండి ఆ కారణాలు. మాకెందుకు కుంటి సాకులు? ఒంట్లో బాగాలేదు, అమ్మకు బాగాలేదు, అబ్బకు బాగాలేదు, మరి నీకు బాగాలేకపోతే చచ్చిపోతే ఎవరు చూస్తాడు? మీ అమ్మని. నువ్వు పోయావనుకో, నీ కూతుర్ని ఎవరు చూస్తారు? నీ భార్యని ఎవరు చూస్తారు?
నీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఏదో పెద్ద దేశోద్ధారకుల నువ్వు ఉన్నాం కాబట్టి నేను లేకపోతే ఎలా అండి? నువ్వేమైనా ఆపరేషన్ చేస్తావా? ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి నువ్వు మంచం మీద ఉండి ఏమైనా మందులు ఇస్తావా? ఎందుకయ్యా? ఎక్కడుంది భక్తి? ఎవరిదండి భక్తి? ఎవరిది భక్తి? సమాజముగా ఎందుకు కూడుకోమంటున్నాడో తెలుసా నాయన? ఆ దినము ఇప్పటికే సూచనలు కనబడిపోతున్నాయి. ఎలాంటి సూచనలు కనబడుతున్నాయి మనకి? ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు. మొన్నే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం. యేసు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి, సూచనలు నెరవేరుతున్నాయా? అంటే లోకం అంతానికి వెళ్ళిపోతున్నప్పుడు మనమంతా ఏం చేయాలి? అమ్మో, సూచనలు చూస్తుంటే యేసుప్రభు రాకడకు సూచనలన్నీ కనబడుతున్నాయి, మనం హెచ్చరించుకోవాలి అంటే పదండి వాక్యం కోసం వెళ్ళిపోదాం. పదండి. వాక్యం వినడానికి ఎక్కడో ఖండాంతరాలు దాటి వచ్చాడండి ఒక నపుంసకుడు. ఆడా కాదు, మగా కాదు. మరి ఆడోళ్ళైనా మగోళ్ళైనా మీరేం చేస్తున్నారు? ఆడా కానీ మగా కానీ నపుంసకుడే ఒక ఖండాంతరాన్ని దాటి వాక్యం వినడం కోసం యెరూషలేముకు ప్రయాణమై వస్తే, ఉన్న ఊరిలో ప్రయాణం చేసి, ఉన్న రాష్ట్రంలో ప్రయాణం చేసి రాని వాళ్ళు సిగ్గుపడాలి. దేవుని పిల్లలారా, ఇది మిమ్మల్ని మందలించడానికి చెబుతున్నాను నేను. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే ఈ మందలింపు కూడా. మందుతో మిమ్మల్ని సరి చేయకపోతే మీరు బాగుపడరు. దేవుని కోసం కష్టాలు పడలేరా? దేవుని కోసం శ్రమను అనుభవించలేరా? ఏమండి? అమ్మో, ఎండల్లో ప్రయాణం ఎలా అండి చేయగలం? మన నరకానికి పోతే అక్కడ ఎలా ఉండగలవు నాయన? అక్కడ నీకు ఏసీలు ఉండవే, భోజనం ఉండదే, ఏడ్పు పండ్లు కొరుకుట. వెళ్ళిపోతారు అక్కడికి. అమ్మమ్మ వద్దు. మరి వెళ్ళడానికి ఇష్టం లేనప్పుడు రావడానికి ఏంటి పోయే కాలం? చెప్పండి. నాకు తెలిసి ఈ దెబ్బకు వచ్చే సంవత్సరం మేలో పెడితే నిండిపోతారండి. జనవరికి వచ్చినట్టు వస్తారేమో అనుకుంటున్నాను నేను. చూద్దాం. పరీక్ష పెట్టాలి కదా, దేవుడు పెట్టే పరీక్ష ఇది. కానీ మీరు ఎవరి కోసం వస్తున్నారు? ఎందుకు కూడుకోమన్నాడో చెప్పాడు అక్కడ. సమాజముగా మీరు కూడుకొని ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, ఆ దినము సమీపించిన చూచిన కొలది మరి ఎక్కువ అంటున్నాడు. చూడండి, అంటే మధ్యలో కూడా మళ్ళీ పిలిచేస్తారా ఏమో? మా బుద్ధి పుడితే దేవుడు సంకల్పిస్తే మధ్యలో కూడా పిలవచ్చు మిమ్మల్ని. రావాలి. ఎప్పుడు కబురు పెడితే అప్పుడు రావాలి. అర్ధరాత్రి భార్యను లేపితే లెగదండి. ఇదిగో చూడండి, రాత్రి 9 గంటల వరకు మీకు టైం, ఉదయం 6 గంటల వరకు నాకు నిద్ర టైం. మీరు ఎంత లేపినా లేగనంటే ఊరుకుంటారా? ఒక తన్ను తన్నుతాడు మంచం మీద భర్త. ఏమండి? లేవాలి. ఎందుకు కట్టాను తాళి? నాకు ఈ గెక్కిళ్ళు వస్తున్నాయి, ప్రాణం పోయేటట్టు ఉంది, లేచి నీళ్ళు ఇవ్వా? అవసరం. మీ అవసరాల కోసం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం కోసం, వాక్యంలో మీరు బలపడడం కోసం మీరు రావాలి. లైవ్ కూడా ఇవ్వకపోదు అండి, ఇంకా ఏడుస్తారు కదండి. ఏ దాడి గారు మాట్లాడిన విన్నామండి, పోన్లేండి కటాక్షించి ఇచ్చాం, సహోదరులు ప్రేమించి. లైవ్ కూడా ఇవ్వనవసరం లేదు. ఈ మాటలు వాళ్ళు వినలేరు కదా. దేవుని పిల్లలారా, పిలువబడిన వారు అనేకులు, కానీ హాజరైన వాళ్ళు కొద్దిమంది. పరలోకం పరిస్థితి కూడా అదే. దేవుని పిల్లలారా, దేవుడు నీతో ఉన్నాడు అనడానికి ఏంటి సూచన? కూడుకోమంటున్నాడు, రమ్మంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమ పొంగిపోతుంది ఆయనకి. ప్రేమ చూపుటకు, కింద మాట చదవండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు. పాపం ప్రిన్సిపల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లుగా చూడండి, కుడివైపు ఉన్నారు, చూపించండి ఆయన వాళ్ళని. నిజంగా వాళ్ళు వచ్చి మీకోసం ఎండలో శ్రమపడి, కర్రలు మోసి, రోడ్లను శుభ్రపరిచి, సిద్ధపరిచి త్యాగాలు చేశారండి. నాయకులండి, వచ్చేసారండి. కొంతమంది సణుక్కొని వచ్చుంటే మరి నేనేం చేయలేను. దేవుడు వాళ్ళ మనసులో చూస్తాడు. ప్రేమించి రావాలి, కానీ అందరూ ప్రేమించి వచ్చిన వాళ్ళేనండి. మీకోసం, మీకంటే ముందుగా వచ్చేసారు వాళ్ళంతా. నా కుటుంబం వస్తుంది, నా దేవుని సంఘం వస్తుంది, సమాజం వస్తుంది, వాళ్ళందరికీ చెయ్యాలి, వాళ్ళందరితో మేము పాలు పంచుకోవాలి, సహవాసంలో ఉండాలి. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, ఒకరినొకడు పురికొల్పుటకు. ఇక్కడ రావడం వల్ల వీరంతా మండుతున్నారా? పాట చూడగానే అంటున్నారు, అబ్బా మండిపోయామండి. పురికొల్పం ఏమండి? అంజిబాబు పాట చూడగానే అందరూ ఏమయ్యారు? బాగుందండి. అలాగే మన డేవిడ్ గారి పాట ఖండాంతరాలు దాటిందన్న యేసు కీర్తి బాగుంది. అంటే కొన్ని మాటలు వింటుంటే మనకి ఏమనిపిస్తుంటుందంటే, పురికొల్పబడటం, రేపబడటం,
మీరు ఆరిపోతుంటే, నిప్పులు ఆరిపోతుంటే కదండి మేము విసిరిగారు పట్టుకొని రెడీగా ఉన్నాం మేము ఇది విసరడానికి. ఎందుకంటే చల్లారిపోతున్నారు మీరు. ఎండకి కాదు కదా, మీరు ఎండకి నిలబడితే మీరు మండరు, ఆ మంట వేరు. దేవునిలో మండాలి. దేవునిలో మండాలంటే ఇదిగోండి ఇప్పుడు విసురుతున్నాను మైక్లో మీకు, ఇప్పుడు మీరు మండుతుంటారన్నమాట. ఆ దినము సమీపించిన చూచిన కొలది మిమ్మల్ని రేపాలి, ప్రేమ చూపాలి, సత్కార్యములు చేయాలి. దేవుని పిల్లల ఇది దైవ సంకల్పం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడండి. ఎందుకని పిలిచాడో తెలుసా? ఎండల్లో ఎందుకని ఆహ్వానం పలికాడో తెలుసా? రండి నాయన, రండిరా, నా దగ్గరికి రండి నాయన, నేను చెప్పాలనుకుంటుంది నా పిల్లలు చెబుతారు మీతో, నా మనస్సులో ఉన్న భావాలను నా పిల్లలు చెబుతారు మీతో. ఎందుకంటే మీకోసం ఇంత ప్రకృతిని చేశానే, మీకోసం ఇంత సృష్టిని చేశానే. ఈ సృష్టి ఎంత కష్టపడి 6 రోజులు 7వ దినము విశ్రాంతిలోనికి వెళ్ళేటంతగా, శ్రమ పడేటంతగా, విశ్రాంతిలోనికి ప్రవేశించేటంతగా మీకోసం కష్టపడ్డానరా పిల్లలారా. ఎందుకు చేశాడు ఈ సృష్టిని? నిజంగా సృష్టిని చేసి ఎంత బాగుందండి, ఎంత అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నామండి. మనం పీల్చే గాలి ఏంటి, కూర్చునే నేలేంటి, అందులోంచి వచ్చే సారం ఏంటి, అందులోంచి వచ్చే ఆహార పదార్థాలేంటి, ఎన్ని అనుభూతులు, ఎన్ని గొప్ప అందాలు. ఇందులో ఏం కనబడుతుంది? దేవుని ప్రేమ. ఎందుకు ఇంత పెద్ద జగత్తును చేశాడు అంటే వన్ అండ్ ఓన్లీ నీ ఒక్కడి కోసం, నీ ఒక్కడు ప్రతి ఒక్కొక్కడి కోసం చేశాడు దేవుడి ప్రకృతి ప్రేమతో. మీరు తన దగ్గరకు రావాలని, తన కొరకే బ్రతకాలని అనుకున్నాడు దేవుడు. అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? మీకు సంకల్పం తెలుసు కదా, మీరు రావాలని, మీరు కావాలని జగత్తు పునాది వేయబడక మునుపే అనుకున్నాడటండి. ఆహా, అవునా? అనుకున్నాడా? అనుకున్నాడు. అందుకే పాట వచ్చింది మీ ముందుకు, 2026 పాట. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నువ్వు తన దగ్గరకు భూమి మీద బ్రతుకున్నప్పుడు తన మాటల కొరకు రావాలని, తన కొరకు ఆలోచించాలని, తాను చేసిన ప్రకృతిని చూస్తున్నప్పుడల్లా తన మీద ప్రేమ పొంగాలని. అది ఎలా పొంగుతుందో చూస్తారా? కమాన్, లైట్స్ ఆఫ్, న్యూ సాంగ్ మీకోసం. దేవుని మనసులోని పాట, దేవుని మనసులోని మాట మీకోసం. త్వరగా సిద్ధపడి మేం చేసిన పాట. ముందు అనుకోలేదండి అసలు. ఏమండి, 10 రోజుల ముందు వరకు పాట కోసం ఆలోచన లేదండి. సెమినార్లో మీకోసం దించుదామని. కానీ అందరూ, కొంతమంది అంటున్నాడు, ముఖ్యంగా నా తమ్ముడు మార్కు మరీ కంగారు కదండి, అని ఆ పాట దించేద్దామని. సరే, ఏది ట్యూన్ చేశానని వచ్చేసింది ట్యూను. బాబా రాత్రంతా కష్టపడ్డానని ట్యూన్ వచ్చింది, కొంచెం పాట రాయండి అని. సరే పంపించి రాస్తాను. ఆ పాట ఎలా ఉంటుందో కమాన్, లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్. 2026 సాంగ్. అనుకున్నాడు ఆయన, మన కోసం అనుకున్నాడు. అందుకే ఈ జగత్తును సృష్టించాడు. తన దగ్గరకు రమ్మన్నాడు, తనతో ఉంటావని. ఉంటారా తనతో? 3 రోజులు ఉండడానికే రావటం లేదు. పరలోకంలో ఉంటారా మీరు? తండ్రి పిలుస్తున్నాడు, నాయన రండి నాయన నా దగ్గరికి. రాలేం ప్రభువా, ఇప్పుడే గేదెలు కొన్నాను 10, పాలు పితకాలి. ఏమో నాయన నీ సంగతి ఏంటి? ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ లవ్, ఇప్పుడే న్యూలీ మ్యారీడ్ ప్రభువా, హనీమూన్కి నేను ట్రిప్ వెళ్తున్నాను. కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ఈ లోకం. దేవుడు అనుకున్నాడు తన దగ్గరకు మీరు రావాలని, మీరు కావాలి అని. కోరుకుంటుంటే ఏంటి సమాజం, నర సమాజం ఎవరి దగ్గరకు రావాలనుకుంటున్నాడండి ఆయన? ఎవరి దగ్గర ఉండాలి అనుకుంటున్నాడండి ఆయన? అందరి దగ్గర ఉండడు ఆయన. మీరు అనుకుంటున్నారేమో దేవుడు మా దగ్గర ఉంటాడు, నా దగ్గర ఉంటాడని. ఉండడు. తనకు నచ్చిన వారి దగ్గరే ఉంటాడు ఆయన. తనకు నచ్చినట్లుగా ప్రవర్తించిన వారి దగ్గరే ఉంటాడు ఆయన. తనను అందరికంటే ఎక్కువ ప్రేమించిన వారి దగ్గరే ఉంటాడు ఆయన, వస్తాడాయన. చూస్తారా బైబిల్లో? చూడండి, ఆయన రావాలి అని మీరు అనుకుంటుంటే
నిజంగా మీరు రావాలి అనుకుంటే మీకు ఒక సూచన చెబుతుంది బైబిల్. సూచన ఏంటా సూచన? యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీ తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను. చెబుతున్నాడు చూడండి సూచన. వినయము గలవారి యొద్దను ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చెప్పేశారండి సమాధానం. ఎవరి దగ్గర ఉంటాడట? ఇక్కడ ఎండల్లోనికి వచ్చి విసురుకుంటూ, వేడితో, ఒక్కపోతతో, ఎండ దెబ్బతో అలిసి సొలసి మీరున్నారే, వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాన్న? నా పిల్లలు వచ్చేసారా, వెళ్ళిపోతాను నేను వాళ్ళ దగ్గరికి. ఎందుకో తెలుసా? వాళ్ళు వచ్చారు వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు. మీ ప్రాణాలు జీవంతో నింపాలి కదా. నలిగిపోతున్నారే, ఈ ఇబ్బందులు. ప్రయాణాలు అంటే తక్కువ దూరం అండి. రాష్ట్రాలు దాటి వచ్చారండి, జిల్లాలు దాటి వచ్చారండి. ఈ విజయనగరం జిల్లా అంటే ఇది ఆంధ్ర స్టేట్లోని ఒక మూల. ఈ మూలకు వచ్చారే. ఎవరు? మీరే. ఎవరి కోసం? మీ తండ్రి కోసం, మీ తండ్రి మాటల కోసం వచ్చేసారు మీరు. నలిగిపోతున్నారు ఇక్కడ. మీరు నలిగిపోతుంటే ఆయన చూస్తే ఏమంటాడు? నా పిల్లలు అక్కడ నలిగిపోతున్నారయ్యా, నలిగిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అక్కడ. నలిగిన వారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గలవారి యొద్ద. ఎంత వినయం, ఎంత వినయం, ఎంత వినయం. చూడండి వాళ్ళంతా ఎంత వినయంగా వచ్చి కూర్చున్నారు. రావాలా? అవసరమా? మొన్నే కదండి జనవరిలో మరలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇన్ని వేల రూపాయలు, ఒక మనిషికి సుమారు 3,000 4,000 ఖర్చు అవుతుందంటే, ఒక కుటుంబంలో 5-6 రావాలి అంటే ఎంత ఖర్చు? దానంతటిని అధిగమించి నలిగిపోతూ వినయంతో దేవుని వాక్యానికి లోబడే మనస్తత్వంతో మీరు వచ్చేసారు కదా. కనుక మిమ్మల్ని ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేనుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరితో ఉన్నాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? మన దగ్గరండి. ఎవరైతే దేవుని పనుల కోసం నలిగిపోతున్నారో వాళ్ళని ఉజ్జీవింప చేయటానికి వాళ్ళతోనే ఉంటాడు ఆయన. ఆకాశ మహాకాశములు ఆయన గొప్ప చెప్పుకున్నాడు. చూడండి ముందు మొదటి వచనంలో మనం ఏం చదువుకున్నాం? 15 వచనం ప్రారంభంలో మహాగణుడును. ఆయన ఎవరనుకుంటున్నాం? మహోన్నతుడును, పరిశుద్ధుడును, పరలోకంలో మాత్రమే నివసించే నిత్య నివాసి అయిన వాడు చెబుతున్నాడు. నాకు అక్కడ ఇల్లు లేదనుకుంటున్నారా? నాకు అక్కడ సుఖాలు లేవనుకుంటున్నారా? నాకు అక్కడ దూతల పరిచారకులు లేరనుకుంటున్నారా? తన పిల్లలుగా మీరు నలిగిపోతుంటే నలిగిన మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నాడు ఆయన. లవ్. మీరు వచ్చారంటే ఏముంది మీ దగ్గర? ప్రేమండి. ప్రేమ. అందుకే నిజంగా మీరు ఆయన దగ్గరకు రావాలి అంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, మంచి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనాలండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనాలు. యేసు అంటున్నారు, ఒకరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు మా డాడీ వాడిని బాగా లవ్ చేస్తాడు, చాలా ఇష్టపడతాడు. నేను కూడా వచ్చేస్తాను. మా నాన్నగారు బయలుదేరితే నేను రానా? ఏమన్నా మాధవల జైశాల్ గారు కర్ర పట్టుకుని బయలుదేరితే ప్రసన్నబాబు గారు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పదండి డాడీ పదండి, వచ్చేయాలి. తండ్రి దేవుని పనులో ముందుకు అడుగులు వేస్తుంటే కొడుకులు వెనక తండ్రి బాటలో ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటిది మహాలోకాన్ని విడిచి మీకోసం తండ్రి వెళ్ళిపోతుంటే యేసుప్రభు అన్నాడు, నాన్నగారు ఎక్కడికి? మాధవస్ వెళ్ళిపోతున్నాను నాయన. ఏంటి మీరు కూడానా? వెళ్ళిపోతున్నాను నాయన. ఉండండి, మరి నేను వచ్చేస్తాను, నన్ను వదిలి వెళ్ళిపోతే ఎలా? పదండి.
యేసు అంటున్న మాట అండి అది. చదవండి ఆ మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఏం గైకొన్నారు? రండి అని పిలుపు దేవుడిచ్చాడు. తండ్రి గారు పిలిపించారు, రండి నాయన, వాక్యం చెప్తాను మీకు. ఆ పిలుపుకు మీరు లోబడి గైకొని ప్రేమించి ఏం చేశారు? అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. ఇక నన్ను ప్రేమించిన వాడు ఎలాగా? నా మాట వినడు, గైకోడు. వదిలేయండి. ఇంకా వచ్చారు విన్నవాళ్ళు, దేవుని కొరకు బ్రతకాలి అనుకున్న వాళ్ళు, దేవుని కొరకు ఏదో చేయాలి అనుకున్న వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా? దేవుని కోసం తీసుకోవాలి కదండి, తీసుకోవాలి. ఎందుకంటే మీరు మొదట ఆయన దగ్గరకు రావాలి. ఆయన రావాలి అంటే ఒక కండిషన్ ఏంటి తెలుసండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8, దేవుని యొద్దకు రండి, కమ్, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ చెప్పాడు చూసారు కండిషన్. దేవుడు ముందు మీ దగ్గరకు వస్తాడా? ముందు మీరు దేవుడి దగ్గరికి రావాలా? బైబిల్ ఏం చెప్తుంది? సూచన. దేవుడు మీ దగ్గరికి దేవుడు రావాలా? అయితే మీరు ఎక్కడికి రావాలి? ముందు దేవుడి దగ్గర రండి. మీరు దేవుని దగ్గరకు వస్తేనే ఆయన మీ యొద్దకు వస్తాడు. కండిషన్స్ అప్లై. చూసారా బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుందో? ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు అనుకున్నారా? లేడు. ఎందుకురా, ఆడు ఊరి మీద తిరుగుతున్నాడు, వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాను నేను? వాడి దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదురా. ఆ పెద్దోడు ఎప్పుడు నన్ను పట్టించుకోడు. ఏమండి, వాడు ఏ రోజు నేను ఏం తింటున్నానా ఉంటున్నానా వాడు ఏ రోజు పట్టించుకోడు. వాడి ఇంటికి నేను వెళ్ళినా నాకు సుఖం ఉండదయ్యా, నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. తన్ను పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వెళ్ళడానికి ఇష్టపడితే, భూమి మీద మహాలోకాలలో నివసించే మహత్తు గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఇప్పుడు రండి, మీరు ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చేస్తాడా? అవునండి, వస్తాడు ఆయన. దేవుని పిల్లలారా, చూసారా దేవుని మనస్సు? తండ్రి గారు చెప్పారు, బైబిల్ అంటే ఏంటి? ఆయన పర్సనల్ డైరీ. బైబిల్ అంటే దేవుడు తన మనస్సులోని విషయాలను బయట పెట్టుకుని రాసుకున్న తన వ్యక్తిగతమైన విషయాలు. చాలామంది డైరీలు రాసుకుంటుంటారు, వాళ్ళ పర్సనల్స్ కూడా రాసుకుంటుంటారండి అందులోని. అంటే ఎవ్వరికి చెప్పనివి వాళ్ళ మనోగతాలు అంటారు వాటిని. వాళ్ళు రాసుకుంటుంటారు. ఆ డైరీ చదివితే వాళ్ళ మనస్సులో ఉన్నవన్నీ తెలిసిపోతుంటాయి. బైబిల్ ఏంటనుకున్నారు? గాడ్స్ డైరీ. దేవుడు తన కోసం రాసుకున్న డైరీ కాదు ఇది, మన కోసం. ఇందుకే డైరీలో ఏం కనబడుతుంది? ఎక్కడ చూడండి, ఆదికాండం మొదలుకొనే ప్రకటన వరకు ఏ మూలను మీరు తిరిగినా కనిపించేది మనమే, మీరే. మన కోసమే రాసుకున్నాడండి ఆయన. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఏమండి, ఆయన ప్రేమను ఎలా కొలవాలి చెప్పండి? ఆయన ప్రేమ ఎందులో చూడండి కనబడుతుంది, ఎందులో చూడండి. ఆకాశంలో చూస్తారా? సముద్రంలో చూస్తారా? చేయబడిన ప్రకృతి, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటాడు. సృష్టించిన సృష్టమును చూస్తే అందులో ఏం కనబడుతుంది? దేవుని అదృశ్య లక్షణములు. ఆహా, ఎంత చల్లగాలి! ఎందుకు వచ్చింది చల్లగాలి? రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తుంటే, ముందుగానే ఋతుపవనాలు రాష్ట్రంలోనికి వచ్చేస్తే, కొండపోత వర్షాలు కురిగి మహాపట్టణాలకు మునిగిపోతుంటే, మనం ఏంటంటే ఈ 3 రోజులు చాలామంది అడిగారు, ఏమండి సెమినార్లో ముందంతా వర్షాలు అన్నారు, మీరు పెట్టేస్తున్నారు, మరి వర్షం పడితే ఏంటండి అని చాలామంది నన్ను అడిగారండి. అడిగిన వాళ్ళకి తెలుసు, నేను ఒకటే చెప్పాను, మన తండ్రి మీద మీకు నమ్మకం లేదా? విశ్వాసం లేదా? ఆయన దగ్గరికి పిలిచేట వరదలతో ముంచేస్తాడు మనల్ని. ఏమండి, అది ఆయన పని. మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోతాం. వద్దో రావాలో అనేది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కానీ అనుకున్నట్లుగాని ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం! ఉదయం నుంచి మేఘస్తంభం ఉండే, మనకి ఎండలేదు. చల్లగా ఈరోజు మనం కూర్చొని దేవుని మాటలు వినగలుగుతున్నాము అంటే దానికి కారణం ఇది కాదా? దేవుడు మీతో ఉన్నాడనడానికి సూచన. ఇంకేం సూచనలు చెప్పించండి. నిన్నటి దినం మధ్యాహ్నం క్లాస్ అయిపోయి పిల్లలు బయటకు రాగానే స్టార్ట్ అయ్యండి. వర్షం కాదులేండి, చల్లటి మేఘాలు, ఉరుములు.
అందరూ బయటకు వచ్చేసారు, ఎందుకంటే ఆ చల్లగాలుల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. నేను బయటకు వచ్చేసాను. తండ్రి పంపించేసావా, వెరీ గుడ్. మొత్తానికి వర్షం అయితే రాదు కదా, రాదు నాయన, నీకెందుకు, పర్లేదు, క్యారీ ఆన్. రేపటి నుంచి వర్షం పడినా పర్లేదు, మనకి మునిగిపోయినా పర్లేదు, అంతేనా? అంతే కదండి. ప్రకృతిని చూస్తుంటే ఆయన అదృశ్య లక్షణములు, కనిపించని దేవుని లక్షణాలు అదిగోండి ఆ నీలి గగనంలో కనబడుతుంది, ఆ మెరిసే తారల్లో కనబడుతుంది. ఏంటి అదే ఈ పాట. చల్లగా ఉంది కదండి పాట వినగానే. జాన్సన్ గారు గురువు కదండి, ఆయన పాటలు కూడా దించుతాను, కంగారు పడకండి. ఆయన కూడా కొన్ని ఉన్నాయి, జనవరిలో ఎదురు చూద్దరు కానీ ఆయన పాటల కోసం. ఓకే, ఆయన అంటున్నాడు నా పాటలు సూపర్. ఆయన పాటలు, మన పాటలు సూపర్ అనాలి ఎవరైనా. బాగాలేదండి, ఏదో యావరేజ్గా ఉందండి, అబ్బేబ్బే అసలు నేను రాజీ పడను కదా, అలా అనడానికి నేను రాజీ పడను, ఒప్పుకోను. మన పాట దిగిందంటే వా అనాలి ఎవరైనా సరే. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ, దేవుడు మనతో ఉన్నాడు అనడానికి ప్రకృతి సాక్ష్యం అండి. మీరందరూ కూర్చుంటే ఇంత వేగంతో తిరుగుతున్న భూమి కదలకుండా నిమ్మళంగా ఉండడం ఏంటండి? కదలికలు లేవు. అది ఆయన ప్రేమ. జారే వర్షం, మెరిసే తారలు, వీటన్నిటిలో ఏం పెట్టాడని దేవుడు అన్నాడు? బోధ. రాత్రికి రాత్రి, పగటికి పగలు బోధ. ఎవరి కోసం? తన పిల్లలకు తన బోధ. ఇప్పుడు చెప్పండి ఏమ్మా, కీర్తనల గ్రంథం తెలుసులే నాయన. దేవుని పిల్లలారా, వెరీ గుడ్, బాగా నేర్చుకోండి. రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ ప్రారంభించాలి అనుకుంటున్నాం. పంపిస్తారా మీ పిల్లల్ని? కష్టపడుతున్నారా? చేర్పించడానికి ఇష్టపడుతున్నారా? చెయ్యాలి. దేవుని కోసం చెయ్యకపోతే ఎలా? మనమే మన పిల్లల్ని దైవ సేవకులుగా, వారసులుగా చేసుకోకపోతే ఏమంటే, ఒక జాన్సన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అండి, ఎంతమంది రచయితలండి, ఎంతమంది పాటలండి. ఇక ఇలా మేము పాటలన్నీ ఓపెన్ చేసుకుని ఉండడం అనుకుంటాను నేను. వెరీ గుడ్, రాయండి, తప్పే ఉంది. మంచివి రాయండి, బాగున్నవి రాయండి, సందేశాత్మకమైన గీతాలు రాయండి, తప్పులేదు. స్ఫూర్తి. ఈ సమాజాన్ని బాగు చేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మరి మీరు చేయకపోతే ఎలా? మీ పిల్లలకు నేర్పించకపోతే ఎలా? ఈరోజు తండ్రి గారు నేర్పించకపోతే మేమందరం జ్ఞానవంతులు అయ్యేవాళ్ళమా? మీరందరూ నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళ? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దగ్గరే జ్ఞానం ఉందా? లేదే. వక్ర సంబంధమైన, దుష్ట సంబంధమైన జ్ఞానం చాలా మందిలో ఉండిపోయింది. మరి దాన్ని అంతటినీ కూడా ఏం చేయాలి? ప్రక్షాళన చేయాలి. తప్పుడు బోధలతో, భయంకరమైన సిద్ధాంతాలతో సంఘాలు నిండిపోయాయి. చెప్పొద్దా? యేసుప్రభు ఏం కోరుకున్నాడు? కోత చూడండర్రా విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. మరి పనివారు ఎక్కడి నుంచి వస్తారు? మీరే కదా. మీరే పనివారుగా మారకపోగా, మీ పిల్లల్ని పనివారుగా చెయ్యకపోగా, ఈరోజు మేము తలుపులు తెరుచుకొని రండి దేవుని జ్ఞానం నేర్పిస్తామంటే ఏమొస్తుంది మనకి? ఏం కావాలి నీకు? బైబిల్ డిగ్రీ చదవడానికి ఏం కావాలండి? ఉద్యోగం కావాలా? లోకం మీద జానడు పొట్టను నింపుకొని చావడానికా విద్య కావాలి? అలాంటిది కాదు బైబిల్ విద్య. నిన్ను వెలిగించేది, నీ కుటుంబాన్ని వెలిగించేది, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని వెలిగించేది బైబిల్ విద్య. ఈరోజు లోక సంబంధమైన ఒక ఐఏఎస్, ఐపీఎస్ అంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లాకండి, ఒక ఐపీఎస్ అంటే ఒక కమిషన్, ఒక జిల్లాకి వాళ్ళు చూసినోడు తెలిసినోడు సెల్యూట్ కొడతాడు వాడికి, అవునా? ఒక కలెక్టర్ అయితే జిల్లాలో తెలిసినోడు కలెక్టర్. మా జిల్లా కలెక్టర్ నాకు ఎవరో తెలియదండి, ఆయన ముఖం ఎప్పుడు నేను చూడలేదండి. ఒకళ్ళు రోడ్డు మీద కనబడినా ఎవరో అనుకుంటామండి. కానీ అలాంటిది ఒక జైశాలి నడుచుకుంటూ వెళుతుంటే, ఒక ప్రసన్నబాబు నడుచుకుంటూ వెళుతుంటే, వీధుల్లో వెళుతున్నా, ట్రైన్లో వెళుతున్నా, విమానాల్లో వెళుతున్నా, విదేశాల్లోకి వెళుతున్నా, అందరూ చూసి అయ్యా నమస్కారం నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చింది కీర్తి, ఖ్యాతి? చెప్పండి. ఏ విద్య చదివాను? నాట్ బికాస్ ఆఫ్ ఐఏఎస్. ఐఏఎస్ వల్ల వచ్చిన కీర్తి కాదు ఇది. నాట్ బికాస్ ఆఫ్ ఐపీఎస్. ఎవరికి కావాలండి ఐఏఎస్, ఐపీఎస్? మై ఫుట్. పనికి రానివి. లోకంలో కొంత
నీ పొట్టను పోషించడానికి ఉపయోగపడే తాత్కాలికమైనవి. కానీ దైవ జ్ఞానం, నువ్వు ఎక్కడికెళ్ళు, ఏ ఖండానికెళ్ళు, నిన్ను గుర్తించని వారు ఉండరు. కారణం, నీ నోట ఉన్నది జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి కూడా నిన్ను గుర్తుపడుతున్నారు అంటే ఏంటి అర్థం? నువ్వు బైబిల్ చదివావు గనుక, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న అభ్యసిస్తున్నావు గనుక, అంతకన్నా గొప్ప ఖ్యాతి, కీర్తి ఎవరండి మనకి ఇచ్చేది? అలా చెయ్యండర్రా, అలా నేర్పించండర్రా, మీరు నేర్చుకోండర్రా, పరీక్షలు రాయండర్రా, రెసిడెన్షియల్ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించండర్రా. ఎందుకంటే దేవుని జ్ఞానం దొరకదు, అది నేర్చుకుంటే ఈ ప్రపంచమే నిన్ను మ్రొక్కుతుంది. నువ్వు చెప్పే మాటలకు ఈ ప్రపంచమే నివ్వెరపోతుంది. ఆశ్చర్యం. ఏమండి, ఇన్ని పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళి ఇంత బహిరంగ గంభీరంగా నేను ఎలా మాట్లాడుతున్నాను, లైవ్లో ఉన్నోళ్ళు మీరు చాలామంది చూసే ఉంటారు. ఒకప్పుడు జైశాలి గారు మాటలు ఎలాగ ఉన్నాయి మీరు చూశారు కదా, మొదటి రోజు ప్రోమో. ఈరోజు అంత గంభీరంగా మాట్లాడుతుంటే ఎవడైనా ఎనీబడి వచ్చి నీది తప్పు అని దమ్మున్న మొనగాడు ఎవడైనా అనగలుగుతున్నాడా? ఎందుకు అనలేకపోతున్నాడు? నేను నేర్చుకుంది లోక విద్య కాదు, బైబిల్ విద్య, దైవికమైన విద్యది. ఇది నేర్చుకోవాలని కదా దేవుడు చెప్పాడు. మరి నేర్చుకోగలుగుతున్నావా? నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, నేర్పించడానికి ఇష్టం లేని నీ దగ్గరకు దేవుడు ఎందుకు వస్తాడయ్యా? అదే సూచన, నీ దగ్గర లేడనడానికి. అర్థమైందా? దేవుడు ఎవరితో ఉంటాడు? తన ఇష్ట ప్రకారము బైబిల్లో రాసిన తన అభిప్రాయాలను బట్టి ఎవరైతే నెరవేరుస్తారో నిత్య నివాసి అయిన వాడు వాళ్ళ దగ్గరుంటాడు. సేవ కోసం నలిగిపోయే వాళ్ళతో ఉంటాడు, సేవ కోసం ఆలోచించే వాళ్ళతో ఉంటాడు. ఇదిగోండి, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి త్యాగాలు చేసిన వాళ్ళు ఎంతోమంది వచ్చి, ఇదిగోండి దేవుని కోసం ఖర్చు పెట్టండి, ఇదిగోండి ఈ పాటల కోసం ఖర్చు పెట్టండి, ఇదిగోండి సేవ కోసం ఖర్చు పెట్టండి. ఎస్, వాళ్ళతో ఉంటాడు. నువ్వు దాచుకుని బీరోలో పెట్టుకుంటే, కట్టలు కట్టలు దాచుకుని బ్యాంకుల్లో నోట్ల కట్టలు దాచుకుంటే నీతో ఉండడు, నీ కుటుంబంతో ఉండడు. బోర్డు పెట్టుకుంటావు, పనికిరాని చల్లని బోర్డు, ఏమని? జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. నీ ఇంట్లోకి వస్తాడు యేసు ప్రభు. ఆ మాటే తప్పు. నీ ఇంటికి కాదు అధిపతి, నీ ఒంటికి అధిపతి యేసు ప్రభు. శిరస్సు నీకు. అర్థం తెలియక ఇంటికి తగిలేస్తున్నారు బోర్డులు. దేవుని పిల్లలారా, సమాజానికి జ్ఞానం అర్థం కాలేదు. మీరు అర్థం చేసుకోవాలని ఇంత దూరం మిమ్మల్ని రప్పించాం. మీరు 3 రోజులు వచ్చారు, 365 రోజులు మేము తిరగట్లేదా? మీ దగ్గరికి రావట్లేదా? ఎన్ని ఊర్లు తిరుగుతున్నావు, ఎన్ని గ్రామాలకు వెళుతున్నావు, ఎన్ని పట్టణాలకు వెళుతున్నావు చెప్పండి. 300 రోజులు మీ దగ్గరికి మేము తిరిగి వస్తే రాలేంది? సంవత్సరంలో 3 రోజులు, 10 రోజులు, 20 రోజులు దేవుడి దగ్గరికి రాలేరు మీరు? అంత అలిసిపోతున్నారా మీరు? సిగ్గుపడాలి. వద్దరా, మీ దేవుణ్ణి ప్రేమిస్తే పరుగులు పెట్టుకొని రండి ఆయన దగ్గరికి. ఆయన మీ దగ్గరికి వస్తాడు, మీతోనే ఉంటాడు, మీ కుటుంబాలతో ఉంటాడు ఆయన, మీ పిల్లలతో ఉంటాడు ఆయన. ఆయన నిజంగా ఉండాలి అనుకుంటే బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యండి. మీ దగ్గరకు వస్తాడు, మీతోనే ఉంటాడు. గాడ్ బ్లెస్ యు.